ఆ రోజు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎవరు? బిగ్ బాస్ సీజన్ 7 అమర్దీప్ ఫ్రెండ్ కీర్తి భట్ కూడా సీరియల్ లో యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా కీర్తి భట్ ని అమర్దీప్ కి సపోర్ట్ చేయమని సీరియల్ యాక్టర్స్ అందరు అడగడంతో కీర్తి భట్ కూడా అమర్ కి సపోర్ట్ చేయండి అని ఒక వీడియో అయితే చేసింది. కానీ అంతకుముందు వీడియోలో మాత్రం నాకు ప్రశాంత్ అంటే ఇష్టం, నాకు ఎవరు ఈ బిగ్ బాస్ సీజన్ 7లో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరంటే కీర్తి భట్ వచ్చి నాకు పల్లవి ప్రశాంత్ ఫేవరెట్ కంటెస్టెంట్, పల్లవి ప్రశాంత్ గెలవాలి అనుకుంటున్నాను అనేసి వీడియో తీశారు. దాని కింద కామెంట్స్ చేస్తూ అమర్దీప్కి నువ్వు సపోర్ట్ చేయవా, నువ్వు వేస్ట్ దానివి, నువ్వు ఒక నా డాష్ అని అది ఇది అంటూ ఇంకా చాలా వల్గర్ గా కామెంట్స్ చేశారనేసి కీర్తి భట్ అయితే మాట్లాడుకొచ్చారు. నేను అమర్దీప్ కి సపోర్ట్ చెయ్యను అని ఎక్కడ మెన్షన్ చేయలేదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే నేను వచ్చినప్పుడు బిగ్ బాస్ సీజన్ 7లో మిమ్మల్ని ఎవరు ఓటేయమని నేను అడుక్కోలేదు. నా గేమ్ నచ్చితే నేను ఇండిపెండెంట్ గా ఆడాను కాబట్టి మీరు నాకు ఓటు వేశారు. నేను అనవసరంగా ఓటేసి గెలిపించామని నాకు కింద కామెంట్స్ చేస్తున్నారు. నాకు పేరెంట్స్ లేరని నేను ఎవరిని సింపతిగా నాకు ఓటు వేయమని నేను ఎవరిని అడుక్కోలేదు. కానీ ఎందుకు ఇప్పుడు అలా కామెంట్స్ చేస్తున్నారు? కొంచెమైనా తెలివి ఉండాలి కదా, మీరు అసలు మనసులేనా అని కీర్తి భట్ చెప్పుకొచ్చారు. అలాగే నిన్న జరిగిన ఎపిసోడ్లో అమర్దీప్ మరియు పల్లవి ప్రశాంత్ మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఇక ఈరోజు ఉదయం నుండి ఒక వార్త తెగ ప్రచారం సాగుతోంది. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతూనే ఉంది. 2వ వారంలోనే నామినేషన్ సమయంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏ రేంజ్ లో జరిగిందో మనమంతా చూసాము. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు నామినేషన్ జరిగినా హౌస్ మొత్తం యుద్ధ వాతావరణంని తలపిస్తుంది. ఈ వారం కూడా వీళ్ళిద్దరి మధ్య నామినేషన్ సమయంలో ఓ రేంజ్ లో గొడవ జరిగింది. అయితే ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో టాస్క్ ఆడుతున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ ఎవరు ఊహించని రేంజ్ లో జరిగింది. ఎన్నడూ జరగని విధంగా ఇద్దరు ఫిజికల్ గా కొట్టుకునే వరకు వచ్చారు. ప్రశాంత్ అమర్ మెడని పట్టుకోగా అమర్ ప్రశాంత్ ని చాలా గట్టిగా కొరికాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన కొట్లాటలో ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి. హిందీ బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఇద్దరి కంటెస్టెంట్ మధ్య ఫిజికల్ గా గొడవలు జరిగితే రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపేస్తారు. గతంలో కొంతమంది కంటెస్టెంట్స్ కి మధ్య ఇలా జరగడంతో వెంటనే వారికి రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపిన సందర్భాలు ఉన్నాయి. కానీ తెలుగు బిగ్ బాస్ లో ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి అయితే రాలేదు. ఈ రోజు ఎపిసోడ్ లో అలాంటి సందర్భం వచ్చింది. అమర్దీప్ నన్ను కొరికాడు, ఒరే తురే అంటున్నాడు, నా చెంప పగలగొడతా అంటున్నాడు అనేసి ప్రశాంత్ అంటాడు. అమర్దీప్ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది, ఏరా ఒరే అని అంటూనే ఉంటాడు. అసలు కొంచెం కూడా ప్రశాంత్ కి విలువ అనేది ఇవ్వకుండా ప్రశాంత్ ని బరాబర్ అంటాన్రా అన్నట్టు ఒరే ఏరా అది ఇది అని చెంప పగలగొడతా అని ప్రశాంత్ ని తిడుతూనే ఉంటాడు అమర్దీప్. అసలు అమర్దీప్ కి ప్రశాంత్ అంటే ఎందుకంత చులకనో అర్థం అవ్వట్లేదు. నాగార్జున రెడ్ కార్డ్ ఇచ్చి ప్రశాంత్ మరియు అమర్ ని బయటకు పంపే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. టాప్ 2 కంటెస్టెంట్ గా టైటిల్ రేస్ లో ఉన్న ఈ ఇద్దరు ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ రేటింగ్ సమాంతం పడిపోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఒకవేళ నాగార్జున అమర్దీప్ కి ఒకటికే రెడ్ కార్డ్ ఇస్తే అమర్దీప్ ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి ఏ సీజన్ లో రెడ్ కార్డ్ ఇచ్చి హౌస్ మేట్స్ ని పంపించిన దాఖలాలు లేవు. మరి వీకెండ్ లో నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వీళ్ళిద్దరి మధ్య గొడవ గురించి చూడాలి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.